నమస్కారం. మనలో చాలా మంది జాతకంలో గ్రహాలు నీచపడ్డాయని, ఏదో దోషం ఉందని భయపడిపోతుంటారు. కానీ ఒక్క విషయం ఆలోచించండి. ఆకాశంలో ఉన్న గ్రహాలు మనల్ని నడిపిస్తాయా, లేదా మన ఆలోచనలతో మనం ఆ గ్రహాలనే దారిలోకి తెచ్చుకోవచ్చా? ఈరోజు దీని గురించి పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రేడియో స్టేషన్ లాంటివి. అవి ఒక రకమైన సిగ్నల్ ని పంపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ధైర్యానికి కారకుడైన కుజుడు నీచ స్థానంలో ఉన్నాడనుకోండి, అది మీకు భయం అనే సిగ్నల్ ని ఇస్తుంది. కానీ ఆ సిగ్నల్ ని రిసీవ్ చేసుకొని భయపడి కూర్చోవాలా, లేదా మన గైడెన్స్ తో, మన పట్టుదలతో ఆ భయాన్ని ఎదిరించాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో వాళ్ళ జాతకంలో ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు మనం భయపడితే లాభం లేదు. మన గైడెన్స్ ద్వారా వాళ్ళకి సరైన శిక్షణ ఇస్తే ఆ గ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ ని మనం పాజిటివ్ గా మార్చుకోవచ్చు. విధిని మతితో జయించడం అంటే ఇదే. గుర్తుంచుకోండి, గ్రహాలు మనకి దారిని మాత్రమే చూపిస్తాయి, కానీ ప్రయాణం చేయాల్సింది మనమే. మీ ఆలోచన మారితే మీ జాతకమే మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.